హలో అండి. వెల్కమ్ టు స్వర్ణ ది మిడిల్ క్లాస్. ఇవాళ మనం పొంగనాలు విత్ ఎర్రకారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ముందు రోజు మిగిలిన దోస పిండిలో అయితే మనం వేసేసుకొని, అలాగే వాటిలతో పాటుగా కొద్దిగా సాల్ట్‌ని అయితే కూడా వేసేసుకొని, బాగా మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటాం. సో, ఈ కాంబోని పొంగనాలు విత్ ఎర్రకారం కాంబోని మనం స్నాక్ ఐటెమ్‌గా అయినా తీసుకోవచ్చు, లేదా టిఫిన్‌గా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా దీని టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. అండ్ ఇలాంటి మరిన్ని కాంబోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం పొంగనాలు వేసుకునే ప్యాన్ అయితే పెట్టేసుకొని, అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, వీడియోలో చూపించిన విధంగా అయితే మనం కొద్ది కొద్దిగా పిండినైతే వేసుకుంటూ రావాలి. అలా వేసుకున్న వాటిని రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకొని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీ అయిన పొంగనాలనేటివి మనకి రెడీ అయిపోతాయన్నమాట. సో, ఈ టేస్ట్ అనేది నాకు చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమేనా? కామెంట్ చేయండి. సో, ఇప్పుడైతే మనకి ఇవి రెండు వైపులా బాగా కాలిపోయాయి. ఇప్పుడైతే మనం వీటిని ప్లేట్‌లోకి తీసుకుంటే సర్వ్ చేసేసుకుంటే మనకి పొంగనాలనేటివి రెడీ అయిపోతాయండి. సో, ఇప్పుడైతే మనం ఎర్రకారానికి ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, ఎలా చేసుకోవాలనేది చూసేద్దామండి. సో, ముందుగా ఎర్రకారం కోసం మనం ఎర్రగడ్డల్ని కట్ చేసి పెట్టుకుంటాం. అలాగే ఎండుమిరపకాయలని కూడా కట్ చేసి పెట్టుకుంటాం. ఆ రెండిటిని మిక్సీలోకైతే వేసేసుకుంటామండి. అలా వేసుకున్న దాంట్లో మనమైతే కొద్దిగా సాల్ట్ వేసుకొని, అలాగే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని, మనం మిక్సీ అయితే పట్టేసుకుంటాం మెత్తగా. సో, ఈ చట్నీని మనం తిరగవాతేద్దాం. ఇలా అయినా తీసుకోవచ్చు, లేదా ఇలా తిరగవాత వేసి తీసుకుంటే కారం అనేది అంతగా ఉండదనమాట. సో, తిరగవాతకి మనం చూపించిన విధంగా ప్యాన్ అయితే పెట్టేసుకున్నాం. అందులోకి ఆవాలు వేసుకొని, జీలకర్ర వేసుకొని, ఇంతకుముందు చూపించిన విధంగా ఎండుమిర్చి, తెల్లగడ్డలు, కరివేపాకు వేసుకొని, మనం ముందుగా మిక్సీ అయితే పట్టుకున్న ఆ చట్నీనైతే అందులోకి వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు బాగా ఉడికిచ్చేసుకుంటే మనకి ఎర్రకారం అనేది రెడీ అయిపోతుందండి. ఈ చట్నీ అనేది పొంగనాల్లోకి చాలా సూపర్‌గా ఉంటుంది. ఇంకే చట్నీ అంత కాంబో అవ్వదు. ఈ 2 మాత్రమే బెస్ట్ ఎవర్ కాంబో. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.